కాకినాడ జిల్లా పెద్దాపురం పద్మనాభ కాలనీ సమీపంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చినరాజప్ప సమక్షంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభించారు. హైస్కూల్లో బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు నిర్మించుకోవడం, దాన్ని ఓపెన్ చేసుకోవడం. అదే పరిస్థితిలో ఇవాళ శ్రీప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బాస్కెట్బాల్ టోర్నమెంట్లో మనకి ఫస్ట్ గేమ్గా కోర్టుకి వచ్చినందుకు, అలాగే ఆయన పరిమితించినందుకు కూడా శ్రీప్రకాష్ గారికి అభినందన తెలుస్తుంది. రాజు గారు, అలాగే తుమ్మల బాబు గారు, ముగ్గురం కలిసి ఏదైనా ఆర్గనైజేషన్ అంతా కూడా చేయాలి, ఏం చేయాలనుకున్నాం అనుకుని చేస్తున్నాం. అందుచేత ఆ రోజు మేము ముగ్గురం ఇక్కడ ఆగస్టు 15 ఇక్కడ ఈ కోర్టు వేయాలని చెప్పడం జరిగింది. కొంచెం లేట్ అయినా మొత్తం మీద మంచి కోర్టు వచ్చింది. చాలా సంతోషంగా భావిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక బాలికల ఉన్నత పాఠశాలలో మరి పెద్దాపురంలో ఈరోజు మన గత ఆగస్టు 15లో మాటిచ్చి మళ్ళీ ఆగస్టు 15వ తేదీ లోపలనే ఈ పని పూర్తి చేయడం మా శాసనసభ్యులు రాజప్ప గారు అలాగే రాజు గారి యొక్క కృషి 100% దీంట్లో ఉంది. అది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తూచా తప్పకుండా కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా ఓ పక్క సంక్షేమం చూస్తూ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా చేయటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అదే గత ప్రభుత్వం అయితే కేవలం ఏ పని చేసినా కేవలం ఓటు కోసమే చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా